స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్స్ సమర్పించు చేను చిలక కార్యక్రమానికి స్వాగతం. చేను చిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తూ విశేష స్పందనను అభిప్రాయాలను తెలియజేస్తున్న రైతాంగానికి శుభాభివందనాలు. ఈ రోజు మనం చేను చిలక కార్యక్రమంలో కుందేళ్ల పెంపకం గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో చాలా దేశాలు కుందేళ్లను మాంస ఉత్పత్తికి అధికంగా వినియోగిస్తున్నారు. అంతేగాక చాలామంది ఆనందం ఆహ్లాదం గురించి కూడా ఇళ్లల్లో పెంచుతున్నారు. వ్యవసాయంతో పాటు ఈ కుందేళ్లను కూడా పెంచి అమ్మగలిగితే రైతుకు మంచి లాభాలు వచ్చే వీలుంటుంది. అయితే సక్రమమైన యాజమాన్య పద్ధతులు అవసరం. మనం ఇప్పుడు కుందేళ్ల పెంపకం గురించి తెలుసుకుందాం. కుందేళ్ల పెంపకం ముఖ్యంగా ఆదాయ వనరులను పెంపొందించుకునే రైతుకు ఎంతో సత్ఫలితాలనిస్తుంది. కుందేళ్ల పెంపకం వల్ల ప్రజలకు మనం మంచి ఆహ్లాదాన్ని పంచి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ కుందేళ్లను ప్రపంచమంతటా మాంసోత్పత్తికి విరివిగా ఉపయోగిస్తున్నారు. ఒక ఆడ కుందేలు సంవత్సరానికి 40 నుంచి 80 బన్నీలనిస్తుంది. కుందేలు పిల్లలను బన్నీలని అంటారు. ఈ బన్నీలు ఎదిగి 5 నుంచి 8 నెలల్లో సంతానోత్పత్తిని చేయగలవు. ఈ కుందేళ్లలో ఓ ప్రత్యేకత ఉంది. ఆడ కుందేలు ప్రతి 33 నుంచి 35 రోజులకు ఒకసారి ఈనగలదు. ప్రతి ఈతలో 6 నుంచి 10 బన్నీలను ఉత్పత్తి చేస్తుంది. కుందేళ్లు వివిధ రకాల గడ్డి గాదలను తిని జీర్ణం చేసుకోగలవు. కుందేళ్ల మాంసం రుచి మరియు ఆరోగ్యానికి పేరుగాంచినవి. ఈ కుందేళ్ల చర్మాలతో టోపీలు, మనీ పర్సులు మరియు ఎన్నో రకాల వస్తువులను తయారు చేయవచ్చు. సీమజాతి కుందేళ్లైన న్యూజిలాండ్ వైట్, గ్రేజెంట్, చించిల్లా రకాలు మాంసోత్పత్తికి అనుకూలమైనవి. ఈ కుందేళ్లు దాదాపు 4 నుంచి 6 కిలోల బరువు ఉంటాయి. ఫ్లెమిష్ జైంట్ కుందేళ్లైతే ప్రపంచంలోని అన్ని కుందేళ్ల జాతుల్లోకెల్లా అత్యంత బరువైనవి. ఫ్లెమిష్ జైంట్ కుందేళ్లు దాదాపు 6 నుంచి 10 కిలోల బరువు ఉంటాయి. అయితే అంగోరా జాతి కుందేళ్లైతే ఉన్ని ఉత్పత్తికి అనుకూలమైన రకం. ఈ అంగోరా జాతి కుందేళ్లు దాదాపు 3 నుంచి 4 కిలోల బరువు ఉంటాయి. ఈ అంగోరా జాతి కుందేళ్లు సాలీనా 300 నుంచి 1200 గ్రాముల ఉన్నిని ఉత్పత్తి చేయగలవు. వీటి నుంచి ఉత్పత్తి అయ్యే ఉన్ని ధర కిలో దాదాపు 600 నుంచి 900 రూపాయలు ఉంటుంది. కుందేళ్ల పెంపకం అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సరి అయిన అన్ని రకాల జాగ్రత్తలు చేయగలిగితే కుందేళ్ల పెంపకం మంచి లాభదాయకమే. కుందేళ్ల పెంపకంలో ముఖ్యంగా వాటికి సరి అయిన వసతి కల్పించటం అనేది ముఖ్యమైన ప్రక్రియ. ప్రతి ఆడకుందేలుకు 5 చదరపు అడుగులు, మగ కుందేలుకు 4 అడుగుల స్థలం మరియు బన్నీలకు 1 చదరపు అడుగు కలిగిన కేజీలను ఏర్పాటు చేసుకోవాలి. తప్పనిసరిగా కేజీలను తయారు చేసుకొని కొంచెం ఎత్తుగా ఉండేట్లు నిర్మించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న షెడ్లలో గాలి, వెలుతురు పుష్కలంగా ధారాళంగా వచ్చేట్లు నిర్మించుకోవాలి. షెడ్ల చుట్టూ మంచి నీడనిచ్చే చెట్లను పెంచుకోవడం వల్ల చల్లదనం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల కుందేళ్లు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే పిల్లలు కూడా బాగా ఏపుగా పెరిగే వీలుంటుంది. కుందేళ్లను పెంపకం చేసి ఆదాయాన్ని పొందాలనుకునేవారు ముఖ్యంగా కుందేళ్ల పెంపకంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కుందేళ్ల బరువు, ఆరోగ్యం సరిగా ఉండాలంటే తప్పనిసరిగా వాటికి సంపూర్ణమైన మిశ్రమ దాణాను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ కుందేళ్లకు మనం అందించే దాణా పొడి రూపంలో గాని గుళికల రూపంలో గాని ఇవ్వాల్సి ఉంటుంది. మిశ్రమ దాణా అంటే మొక్కజొన్నలు,
లేదా జొన్నలు, వేరుశనగ పప్పు, తవుడు, వేరుశనగ పప్పు చెక్క, లవణ మిశ్రమాలను తగిన మోతాదులో తగిన పాళ్లలో కలిపి వాడాలి. అట్లాగే దాణాతో పాటు పచ్చిమేత కూడా ఇవ్వటం ఎంతో ముఖ్యం. ల్యూసర్న్, బార్సిమ్, నేపియర్, పారగడ్డి, వేరుశెనగ, చిక్కుడు, సోయా చిక్కుడు, పిల్లి పెసర, అలసంద ఆకులను కూడా పచ్చిమేతగా వాడవచ్చు. పచ్చిమేతను సన్నగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని దాణా మిశ్రమాన్ని కలుపుకొని కుందేళ్లకు మేతగా ఇవ్వగలిగితే పరిపూర్ణ ఖనిజ లవణ ఆహారాన్ని అందించడమే కాకుండా దాణా ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కుందేళ్లకు సరియైన ఆహారం ఇవ్వగలిగితే అవి బాగా బరువు పెరిగి విక్రయానికి అనుకూలంగా ఉంటాయి. మాంసానికి తగిన బరువుతో పాటు బొద్దుగా ఉన్న కుందేళ్లను ఇళ్లల్లో పెంచుకునేవారు కూడా కొనుక్కునేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కుందేళ్లకు తగిన ఆహారం ఇవ్వడం ఎంతో ముఖ్యం. కుందేళ్లు 6 నెలల తర్వాత సంతానోత్పత్తికి అనువుగా ఉంటాయి. ఆడకుందేళ్లు ఎప్పటికప్పుడు ఎదకొచ్చేందుకు అనువుగా ఉంటాయి. అలాంటి విషయంలో మనం కొన్ని రకాల పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. ఆడ మగ కుందేళ్లను 1 కేజీలోనే ఉంచాలి. క్రాసింగ్ అయిన 13 నుంచి 14 రోజుల తర్వాత చూడి నిర్ధారించుకోవచ్చు. చూడితో ఉన్న కుందేళ్లను చూడి 25 రోజున పిల్లల్ని కనేందుకు వీలైన నెస్ట్ బాక్సును కుందేళ్ల పక్కన చేర్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత 30 నుంచి 33 రోజుల తర్వాత, అంటే చూడి కాలం పూర్తయిన తర్వాత నెస్ట్ బాక్స్లో ఈనుతుంది. ఈనిన నెల తర్వాత తల్లి నుండి బన్నీలను వేరు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆడకుందేళ్లను జత కట్టించవచ్చు. పిల్లలకు పాలిచ్చేందుకు తల్లి కుందేలు తనకు అనువైన రీతిలో నెస్ట్ బాక్సులో తనకున్న ఉన్నిని విదిల్చి అందులో మెత్తగా ఉండేటట్లు చూసుకొని ఈనుతుంది. పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత తల్లిని పిల్లల్ని వేరు చేసి బన్నీలను వేరుగా కేజీలో ఉంచి వాటికి తగిన ఆహారాన్ని కొద్ది కొద్దిగా ఇస్తూ నీరు తాగేందుకు వీలైనంత నూతన విధానాన్ని అమర్చుకొని ఆహారం తిన్న తర్వాత నీళ్లు తాగే విధంగా అలవాటు చేయించాలి. ఆడకుందేళ్లను 3 సంవత్సరాల వరకు సంతానోత్పత్తి కొరకు వాడుకోవచ్చు. బన్నీలను 13 నుంచి 16 వారాల వయస్సున్నప్పుడు మాంసానికి గాని వినోదంగా పెంచుకునే వారికి విక్రయించవచ్చు. అయితే ఈ కుందేళ్లను పెంచి లాభాలను ఆర్జించుకోవాలనుకునే వారు మాత్రం తప్పనిసరిగా సంకరజాతి కుందేళ్లను పెంచి ఎక్కువగా సంకరజాతి కుందేళ్లను ఉత్పత్తి చేయించటం ఎంతో ముఖ్యం. కుందేళ్ల పెంపకంలో ముఖ్యంగా ఇతర జంతువుల బారి నుంచి కుందేళ్లను ఎప్పటికప్పుడు సంరక్షించుకోవాలి. అలాగే తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి. సంకరజాతి కుందేళ్ల పెంపకం ద్వారా లాభాలు ఆర్జించేందుకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సంకరజాతి కుందేళ్లు త్వరగా ఎదుగుతాయి మరియు వాటికి రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఈ కుందేళ్లను పెంచాలనుకునేవారు కనీసం 1,60,000 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ కుందేళ్ల ఫామ్ పెట్టి విక్రయాలను చేసే రైతుకు మొదటి సంవత్సరం 20,000, రెండవ సంవత్సరం 30,000, 4వ సంవత్సరం నుంచి దాదాపు 40,000 ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.